సీఎం జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా 2019 నుంచి 2024 దాకా కూడా ఆయన ఎన్ని పనులు చేశాడో మన ఒక్కళ్ళకే కాదు, ప్రపంచం మన దేశం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఆయన మళ్ళీ కొనసాగిస్తారని నేను పథకాలు వస్తున్నాయి బాగానే అన్నీ 100% పథకాలు కంపల్సరీగా వస్తాయి. మీకు వచ్చినాయి ఏమన్నా? ఏమేమి వచ్చినాయి? ఇల్లు వచ్చింది, పెన్షన్ వస్తుంది, మా అమ్మ వాళ్ళకి, అక్క వస్తుంది, అందరికి వస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ సీఎంగా కొనసాగిస్తారని పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్దా సీఎంగా? వాళ్ళు ఏంటంటే పొత్తులు పెట్టుకొని ఇవన్నీ కూడా బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళందరూ కొమ్ము కూడా వేస్తున్నారు. కానీ సింగిల్గా పోటీ చేసేవాడు ఎవరున్నారన్న? అదేగాక మళ్ళీ తెలంగాణ నుంచి కాంగ్రెస్ కలుపుకొని ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆయన 100% 100% 170 పవన్ కళ్యాణ్ అందాల పాతాలని తొక్కుతా అంటాం జగన్. నేను కూడా అంటానండి, అన్నంత మాత్రం అయ్యిద్ది అంటారా? అది ప్రజలు డిసైడ్ చేయాలి. అది నువ్వు నేను అన్నంత మాత్రం అవ్వదు అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే అది ఒక నటుడు, ఆ నటుడికే అది అంకితం. కానీ రాజకీయాల్లో వచ్చే వాళ్ళకి అది పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎవరు వేయరు. ఫ్యాన్స్ నేను ఫ్యాన్సే, కానీ ఓటు మాత్రం వేస్తాను జగన్కి వేస్తాను. అది ఎందుకే? ఈయన రాజకీయం వేరు, సినిమా పరంగా అది వేరు. సీఎం జగన్కి అయితే 100% 175 స్థానాలు రావాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వెల్లంపల్లి గారు పోటీ చేస్తారు కదా, మరి గెలుస్తారా? గెలుస్తారు, 100% గెలుస్తారు. అంటే బోండా ఉమా చాలా గట్టి క్యాండిడేట్ అని చెప్తారు. ఎంత క్యాండిడేట్ అయినా ఇప్పుడు ఆల్రెడీ పైన ఏది ఉందో అదే వస్తుంది. కానీ అన్నీ 100% బోండా ఉమా గారి కంటే వెల్లంపల్లి గారు బాగా గెలుస్తారు. కాబోయే సీఎం జగన్, నో డౌట్. మేము ఇక్కడ సుమారు 20 ఏళ్ళ మట్టి నివసిస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలని మా కోరిక. ఎందుకు? 175 నుంచి 175 రావాలి. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలన్నీ అందరికీ సద్వినియోగం అవుతున్నాయి. దాన్ని బట్టి ఆయన మళ్ళీ సీఎం అవ్వాలి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా మంత్రి చేశారు, ఇంతకుముందు మంత్రి చేశారు. ఎమ్మెల్యేగా ఆయన గెలవాలని మా ఆశీస్సులు. బాగుందా జగన్మోహన్ రెడ్డి పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. దీంట్లో చూచా చెప్పకుండా బ్రహ్మాండంగా జరుగుతుంది. అంత బ్రహ్మాండంగా ఉంది, ఏమీ పర్వాలేదు. మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఈ పథకాలు చంద్రబాబు వస్తే మళ్ళీ కొనసాగిస్తారంటారా? చంద్రబాబు వస్తే ఇంత సోనాగాయింపు ఏం లేదు. కానీ మొత్తానికి ఈయన వస్తేనే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం మళ్ళీ జగనే కావాలంట. జగన్ గారే కావాలి. జై జగన్, జై జై జగన్. నేనైతే స్కూల్ చదివే టైం నుంచి కూడా నేను అమ్మఒడి జగన్ మామ వేస్తుంటే నేను అమ్మఒడితోనే చదువుకుంటున్నాను. మా పేరెంట్స్ అయితే కట్టట్లేదు. మా జగన్ మామ వేసే అమ్మఒడితోనే నేను స్కూల్ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇంటర్లో కూడా అమ్మఒడి తీసుకున్నాను. అండ్ నేను ఫస్ట్ అయితే నాకు ఇప్పుడే ఫస్ట్ సంవత్సరం వచ్చింది ఓటు హక్కు. నేను ఈ సంవత్సరం ఫస్ట్ ఓటు మా జగన్ మామయ్యకే వేయాలనుకుంటున్నాను. అండ్ అంటే అన్ని పథకాలు తీసుకుంటున్నాను కదా, అందుకే వేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క పథకం పవన్ కళ్యాణ్ ఏం చేశాడని ఓటు వేయాలి. జగన్ మామయ్య అంటే మాకు పథకాలన్నీ పెట్టారు, పథకాల వల్ల మేము వేయాలి అనుకుంటున్నాం. మా యూత్ అంతా కూడా ఎక్కువ పవన్ కళ్యాణ్ సైడ్ ఏం లేదు, మా జగన్ మామయ్యకే ఎక్కువ ఉంది. సుమారుగా 170 స్థానాలు ఉన్నాయి కదా, ఎన్ని స్థానాలు గెలవచ్చు అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి? దగ్గరలోనే వెళ్తారు, నాకు అంత ఐడియా లేదు. సీఎం అయితే ఖచ్చితంగా జగనే అవుతారు, పక్కా సీఎం జగనే అవుతారు. మీ ఇంట్లో పథకాలు ఏవే వస్తున్నాయి? మా ఇంట్లో నేను అమ్మఒడి తీసుకుంటున్నాను. అండ్ మాకు ఇల్లు కూడా వచ్చింది. ఎక్కడ వచ్చింది ఇల్లు? మాకు కొండపాములూరు సైడ్ ఇల్లు వచ్చింది, స్థలం ఇచ్చారు. సుమారుగా దాని విలువ ఎంత తెలుసా మీకు? అంతా నాకు అంత తెలియదు. ఒక 6-7 లక్షల విలువ ఉంటది. అంత విలువ చేసే భూమి ఇంత ముందు ఎవరైనా ఇచ్చారా? మాకెవరు ఇవ్వలేదు, మాకు జగన్ మామే అందించాడు. ప్రతి పథకంలోనూ మాకు జగన్ మామే వచ్చాడు. మా నాన్నగారికి ఇంతకు ముందు రేషన్ కార్డు కూడా లేదు, ఉన్నది కూడా రేషన్ కార్డు చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. ఇప్పుడు జగన్ మామే వచ్చిన తర్వాత మా నాన్నగారు రేషన్ కార్డులో వచ్చారు, మాకు రేషన్లో వస్తుంది, అమ్మఒడి వస్తుంది, మాకు స్థలం కూడా వచ్చింది. అంతా బాగుందా? అంతా బాగుంది. నేనైతే ఖచ్చితంగా నా ఫస్ట్ ఓటును మా జగన్ మామకే వేయాలనుకుంటున్నా. ఎక్కడ ఉంది నీ ఓటు హక్కు? నా ఓటు హక్కు ఇక్కడే ఉంది. ఇక్కడ వెల్లంపల్లి గారు అని పోటీ చేస్తారు కదా, అటువైపు నుంచి టీడీపీ నుంచి బోండా ఉమ్మ గారు పోటీ చేస్తారు. ఎవరు వచ్చినా సరే సీఎం జగనే అవుతారు అండ్ వైఎస్ఆర్సీ పార్టీయే గెలుస్తుంది. టీడీపీ జనసేన అవన్నీ వచ్చినా సరే ఇంకా జగనే గెలుస్తారు. టీడీపీ జనసేన నమ్మరా? మేము అసలు ఎవరిని బీజేపీ
పక్కా జగన్. అంటే అటువైపు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, మరి ఆయన్నే జగన్ ఓడిద్దామని చూస్తుంది కదా, మరి ఎవరు ఓడించడానికి ట్రై చేసినా కూడా జగన్ మామయ్య గెలుస్తాడు ఖచ్చితంగా. జగనే గెలుస్తాడు పక్కా. నా ఫస్ట్ ఓటు మాత్రం జగన్ మామకే. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ జగన్ మామయ్యకి. ఎందుకంటే నాకు చాలా చేశారు. సో మా సిస్టర్కి అమ్మఒడి ఇచ్చారు, హౌస్ ఇచ్చారు. సో అయిన వాళ్ళే ఏమి ఇవ్వట్లేదు, అలాంటిది జగన్ మామయ్య ఇస్తున్నారు కదా. అంటే ఇంత ముందు టీడీపీ కానీ వీళ్ళు ఏ పార్టీలు ఇవ్వలేదా మీకు? మరి మేము తీసుకోలేదండి, అసలు రాలేదు మాకేమి. సో రానప్పుడు ఎలా వేస్తాము? మా ఓటు అయితే జగన్ మామయ్యకి. జగన్కి వేస్తావా? ఎందుకు జగన్ అంటే ఎందుకు ఇష్టం? తెలీదండి, ఇష్టం అంటే ఇష్టం అంతే. పవన్ కళ్యాణ్ మరి సీఎం అయితే అంటుంది, వారు నమ్మరా? లేదండి, జగనే అవుతారు. ఎందుకంటే ఇంత మంచి చేస్తే ఎవరు అయ్యారు చెప్పండి ఓట్లు. ఇప్పుడు ఇక్కడ వెల్లంపల్లి గారు అని పోటీ చేస్తారు కదా, మరి గెలుస్తారు ఆయన? కన్ఫర్మ్ గా గెలుస్తారండి. అక్కడ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా అని ఉన్నారు. ఎందుకంటే మా తోటవారి స్ట్రీట్ ఉందండి. సో అది మేము వచ్చిన కొత్తలో ఏం డెవలప్మెంట్ లేదు. అండ్ ఇప్పుడు చూసారా ఎంత బాగుందో, మంచిగా రోడ్స్ అంతా బాగుందా? బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్మినిస్ట్రేటివ్ అంతా బాగుంటుంది. బాగుంటుంది. ఒకవేళ జగన్ ఓడిపోతే? ఓడిపోయే ఛాన్సే లేదండి. ఎందుకు? ఎందుకంటే అందరూ మా అలాగే ఆలోచిస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఎందుకు కావాలంటే మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మాకు ముస్లిమ్స్ ఓట్లు అన్నీ కానీ ఏదైనా సరే మాకు మంచి చేశారండి. ఇప్పుడు ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఆ టైంలో ముస్లిమ్స్ అందరూ చదువుకున్నారు, అన్నీ మంచి జరిగింది. అలాగే ఇప్పుడు జగన్ అన్న కూడా ఏమేమి పథకాలు అయితే చెప్పాడో ఆ పథకాలన్నీ అమలు చేశారు. అందుకనే ఇప్పుడు దాకా ఏ సీఎం కూడా నా వల్ల మీకు మంచి జరిగితే ఓటేయండి అని చెప్పిన మగాడు అవ్వలేడు. అదొక జగన్ అన్నకే అది. ఎందుకంటే పథకాలన్నీ అమలు చేశాడు, ఆ పథకాలని మళ్ళీ ఇప్పుడు డబల్ చేసి ఇచ్చాడు. వాళ్ళలాగా వీళ్ళలాగా మాటలు చెప్పి నేను నలుగురుంటే ఇంట్లో నలుగురికి ఇచ్చేస్తాను అమ్మఒడి ఎలా ఇస్తాడు? ఇప్పుడు అదే మాట చంద్రబాబు జగన్ అడిగాడు, ఒక్కొక్కళ్ళకి అమ్మఒడి ఇస్తున్నావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నావు, అన్నీ తాకట్టు పెట్టి ఇస్తున్నావు అని. మరి వీళ్ళందరూ నలుగురుంటే ఐదుగురుంటే ఇస్తానన్నాడు, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? ఎవరికైనా ఒక్కళ్ళకైనా ముస్లిమ్స్కి ఇచ్చి చేశారు. ఇప్పుడు బీజేపీతో కలిశారు, వెళ్ళి వాళ్ళన్నీ ఏం చేశారు, మాకు ఇప్పుడు 4% రిజర్వేషన్ తీసేస్తాం అన్నీ అన్నారు. ఇవన్నీ ఏం జగన్ అన్న చెప్పలేదు. మంచి జరిగితే నా వల్ల మీకు ఓటేయండి అన్నారు. అలా చెప్పిన ఒక్క సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అందుకే మళ్ళీ మేము ఆయనే గెలిపిస్తాం. ఆయనకి ఇప్పుడు భారీ మెజారిటీతో గెలిపించి మేము జగన్ అన్నని మళ్ళీ సీఎంగా చేస్తాం. ఇప్పుడు మా వెల్లంపల్లి గారు వచ్చారు. వెల్లంపల్లి గారు కూడా ఏంటి ఆల్రెడీ గుంటంలో చేశారు, అభివృద్ధి అక్కడ చేశారు. మళ్ళీ ఇటు వచ్చారు, కంపల్సరీగా మేము గెలిపిస్తాం. కేసినేని నాని గారిని కూడా గెలిపిస్తాం. జగన్ అన్నని భారీ మెజారిటీతో గెలిపించుకొని మా మైనార్టీలందరూ జగన్ అన్నకి అండగా సపోర్ట్గా ఉంటామని తప్పకుండా నిరూపిస్తాం. జై జగన్, జై జై జగన్.